ఇచ్చి ఆ అంజనీపుత్రుడు మా కష్టాలు తీరుస్తాడని నమ్మే ప్రజల కష్టాలు తొలగిపోనున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత డాక్టర్ మాధవరెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత చీరాల టౌన్ ప్రెసిడెంట్ మధుకర్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం విఎస్ఆర్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే నాగ్ గారు. చౌదరి గారు, మీ ప్రభుత్వం రోడ్ల విస్తీర్ణకు కానీ రోడ్ల గుంతలు ఎక్కడైతే మరమ్మతులు ఉన్నాయో దానికి కట్టుబడి ఉన్నామని ఫస్ట్ నుంచి చెబుతుంది. బట్ ఇప్పుడు డోలీ కష్టాలు తీర్చే విధంగా గిరిజన ప్రజలకు రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు చొరవ కూడా దీనికి ఉందని చెప్తున్నారు. నిజంగా సంవత్సరంలో వేస్తామని చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పినట్లుగా చేస్తారా? మరి మనీ ఉందా మీ దగ్గర? ఏం చేయబోతున్నారు మీరు? సార్, మొదట మీకు ఏఎన్ఎన్ టీవీ, అమ్మా టీవీ వాళ్ళకి, అలాగే నాగ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న జనసేన వైఎస్ఆర్ కూడా నమస్కారం. నమస్తే సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గిరిజన తాండాల్లో పర్యటన ఒక చారిత్రాత్మకంగా నిర్ణయం. ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడుతూ రోడ్లు లేకుండా, ఆరోగ్యం బాగాలేకపోతే డోలీలు పట్టుకొని వచ్చి హాస్పిటల్ దూరం వెళ్ళే మధ్యలో చనిపోతున్నారు. ప్రసవ వేదనలు పడిన తల్లులు ఎంతోమంది దారిలో కూడా డెలివరీ అయిన సంగతి మనం చూసాం. ఎన్నో ఏళ్లుగా కొన్ని వందల తాండాలకి రోడ్లు లేకుండా, ఏరులు దాటుతా, కొండలు దాటుతా అనేక ఇబ్బందులు పడేటివి. ఈరోజు దాదాపు 3-4 వేల తాండాల్లో దాదాపు 350 కోట్ల పై చిలుకు 4,000 కిలోమీటర్లు పట్టిపోవడం, దాంతో ప్రభుత్వంలో మాట్లాడడం, ఏదైతే గిరిజనులు నివసిస్తున్న తాండాలో సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, చదువు, విద్య, ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో త్రాగునీటి సమస్య కూడా పరిష్కరించాలని, పనికాహార పథకం తీసుకొచ్చి డబ్బులు చెల్లించాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం. ఇది ప్రభుత్వం, ప్రజలు అభినందించాల్సిన కార్యక్రమం. అయితే సాధ్యాసాధ్యాలు ఈ సంవత్సరం లోపల పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఏ పని ఎత్తుకున్నా కూడా ఎక్కడ కూడా ఆగలేదు. ఒకరోజు అడ్డీగా సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన తాండాలన్నీ కూడా అబ్జర్వేషన్ చేసి ఒక 2 నెలల పాటు పర్యటిస్తాను. ఆ పర్యటనలో ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో, ఎక్కడైతే హాస్పిటల్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో అక్కడ కంటైనర్ల ద్వారా హాస్పిటల్స్ పెట్టించి డాక్టర్లు అక్కడికి ప్రమోట్ చేసి పూర్తి స్థాయిలో పనిచేసి తాండాల్లో, గిరిజన స్థానాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు కూడా వెంటనే దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి తద్వారా వాళ్ళకి చదువు, సంధ్య ఉండవు కాబట్టి వాళ్ళ ద్వారా బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు ఉంటే తెలుసుకోవాలనేది కూడా ఒక ప్రయోగాత్మక అంశం తీసుకోవడం ట్రై చేశారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఇంచుమించు స్టీల్గా అంటే షెడ్యూల్ ట్రైబల్స్గా ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది, వాళ్ళు ప్రపంచంతో సంబంధం లేకుండా, టీవీ అంటే ఏమో తెలియకుండా, సెల్ అంటే ఏమో తెలియకుండా అడవుల్లో నుంచి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఆ 100 కుటుంబాలకి ఒక ఆరోగ్యమో, జ్వరమో సమస్య వస్తే కొన్ని 100 కిలోమీటర్లు రవాణా రావాలి. రవాణాకి బస్సులు లేవు, వాళ్ళకి వేరే వాహనాలు ఉండవు. డెలివరీస్ అయితే చాలా కష్టాలు పడి చేసుకుంటుంటారు. ప్రమాదం వస్తే చనిపోతుంది అనుకుంటే, సమస్య వస్తుంది అనుకుంటే వాడు పాపం డోలీలో మోసుకున్న సంగతి చూసాం. ఏరులు దాటిన సంగతి మనం చూసాం గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా చూసిన తర్వాత చెల్లించిపోయిన ప్రభుత్వ అధికారులు ఈరోజు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి పర్యటించడం అనేది మంచి పరిణామం. ఇది నిజంగా చెప్పాలంటే గిరిజన తాండాల్లో చదువు, విద్య, ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, దీంతో పాటు గిరిజన ఉత్పత్తులు, గిరిజన వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటికి ప్రపంచవ్యాప్తంగా జీసీసీ ద్వారా గుర్తింపు తేవాలని, ఆల్రెడీ గిరిజన సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా గతంలో మినిస్టర్గా ఉన్న శ్రవణ్ గారు ఉన్నారు. వారు కూడా వెళ్ళారు. వాళ్ళ ద్వారా మొత్తం ఎన్ని తాండాలు ఉన్నాయి సర్వే చేయించి, జనాభా ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో బాలింతలు ఎంతమంది ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు, చదువు లేకుండా, జబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఈ రకమైన జనగణన కూడా చేపించాలని, తద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. అలాగే చదువు ఎవరికైతే లేదో అక్కడ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న స్కూల్ పెట్టించి వాళ్ళకి వీలైనప్పుడు రాత్రి పాఠశాల ఈవినింగ్ అంటారా పెట్టుకొని చేయాలని ఆలోచన చేస్తున్నారు. టోటల్ గా అయితే ఇది రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పు. దీనికి శ్రీకారం చుట్టిన మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అభినందన తెలియజేయాలి. పార్టీ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తున్నటువంటి నివేదికను తీసుకొని దానికి ఎంత బడ్జెట్ కేటాయించాలో చూసుకొని, నాకున్న సమాచారం ప్రకారం ఒక 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం, దాన్ని బాబు గారు వెంటనే ఒప్పుకోవటం, ఇమీడియట్ 2 నెలల్లో దాన్ని అప్రూవల్ తీసుకొచ్చి సంవత్సరం లోపల ఈ పనులను కూడా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. గిరిజనులు సమాజానికి తెలియజేసే విధంగా, గిరిజనులు ప్రతి ఒక్కరు సమాజంలో ఉండే విధంగా, నివసించే విధంగా
జీవించే విధంగా ఎటువంటి మార్పులు తీసుకురావాలో సరే గిరిజన సంస్కృతిలో తాండాల్లో దాని శ్రీకాంతుడితో ప్రభుత్వం ఆదర్శంగా పనిచేస్తుంది. మంచి ప్రభుత్వం, మంచిగానే ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి చౌదరి గారు. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు, 670 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చేసిందని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడటం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ పర్యటించారు, అక్కడ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బయట ఉంది అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు, 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ రైట్, వైసీపీ నేత మాట్లాడాలి మీరే. రేగడి లక్ష్మణరావు గారు చూసారు, 670 కోట్లు మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా చేసిందని పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల్లో మాట్లాడారు. అది మొత్తం ప్లే కాలేదు. చెప్పండి, ఎలా రియాక్ట్ అవుతారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఎస్.